బ్రేకింగ్ న్యూస్. అనరాని మాటలు, దాడులు, అరెస్టులతో ఏపీ రావణ కష్టంలో తయారైంది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని జనం భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అంబటి జైల్లో ఉండగా జోగి రమేష్ పై కేసు ఫైల్ అయింది. మరోవైపు వారిద్దరిళ్లపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన కేసులో 47 మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది. వీరిలో 11 మందిని అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. వెంటనే వీరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో అందరూ విడుదలయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. ఏదైతే ఏపీలో కూడా గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇప్పటికైనా ఇవి అదుపులోకి వచ్చాయనుకోవచ్చా? సో పోలీసులు కూడా మరి కొంతమందిపై కేసులు కూడా నమోదు చేశారు. తాజా అప్డేట్స్ ఏంటి? మొత్తం చూస్తుంటే దాదాపుగా 3-4 రోజుల కాలంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్షాల మధ్య తిరుపతి కల్తీ నేటి వ్యవహారం మాత్రం చల్లంగా మారింది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో దాడులు, ప్రతి దాడులతో పోరెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు అమరావతి అభివృద్ధి వైపు పరుగులు చేస్తుంటే అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మాత్రం విభేదాలు, విధ్వంసాలతో పోరెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబుపై కూడా టీడీపీ నేతలు ఇళ్లపై కూడా దాడులు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వం కూడా సీఎం చంద్రబాబు సైతం కూడా నాయకులు వైసీపీ ట్రాప్ లో పడద్దు, ప్రస్తుతం మనకి మంచి పేరు ఉందో ఆ పేరుని చెడగొట్టుకోవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. జోగి రమేష్ నివాసంపై దాడి చేయడానికి కూడా సీఎం కూడా తీవ్ర స్థాయిలో పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం. మరొక వైపు జోగి రమేష్ వ్యవహారానికి సంబంధించి దాదాపుగా 250 మంది పాల్గొని దాడికి పాల్పడ్డారని విజయవాడ సిపికి ఆయన లేఖ రాశారు. వీరందరిపై చర్యలు తీసుకోవాలి, ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేశారు. దీంట్లో 47 మందిని గుర్తించిన ఇబ్రహీంపట్నం పోలీసులు 11 మందిని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విచారణ కూడా కొనసాగుతుంది. మరొకవైపు ఈ ఘటన చేసింది టీడీపీ వాళ్ళు కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్లేనని చెప్పి టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్న పరిస్థితి మరొక వైపు కనిపిస్తుంది. ఇక మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై దాడికి సంబంధించి కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్ లో. నిన్న అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి మహిళలపై కూడా దాడులు ప్రయత్నించారని చెప్పి కూడా స్థానికంగా ఉన్న కార్పొరేటర్ ప్రసాద్ తో పాటు మరికొంతమంది నేతలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయగానే పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసిన అంశానికి సంబంధించి ఎంతమందిపై ఫిర్యాదు చేశారు, ఎంతమందిపై పోలీసులు నమోదు చేశారు అనే దానికి సంబంధించి ఇవాళ రేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ విభాగం నిన్న సాయంకాలం గుంటూరు అరండాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో భాగంగా ఇవాళ పోలీసులు విచారణ చేపట్టి 1 by 1 ఎవరెవరు పాల్గొన్నారు, సీసీ ఫుటేజ్, అలాగే అక్కడున్న కొంత మీడియా లేకుండా అన్ని గ్యాదర్ చేసి కొంతమందికి సంబంధించి పేర్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు ప్రసాద్ తో పాటు మరికొంతమంది పేర్లను కూడా చేరుస్తూ ఫిర్యాదు చేశారు కాబట్టి వారందరిపై కూడా కేసు నమోదు చేశారు. ఇక అరెస్ట్ల పర్వం ఇవాళ విచారణ చేసి ఇంకా ఎవరెవరు ఉన్నారో వారందరూ ఐడెంటిఫై చేసి ఇవాళ రేపటితో అంబటి రాంబాబు నివాసంపై దాడి వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ల ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాల వైపు, కులాల మధ్య చుచ్చుబెట్టే దిశగా పయనిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇరు పార్టీలపై ఉందని చెప్పి కూడా రాజకీయ మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఏపీలో అంబటి